దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కుటుంబ ప్రార్థన విశ్వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాటి మన ధ్యానాస్త్రం క్రైస్తవ స్త్రీ యొక్క లక్షణాలు. ఎందుకంటే కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆ కుటుంబము సంతోషంతో ఉండాలంటే, అలాగే పిల్లల్ని సరైన మార్గంలో పెంచాలంటే ఆ తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ముఖ్యంగా క్రైస్తవ గృహంలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు ఉంటారు. అయితే దీన్ని గృహం అని అంటాం, క్రైస్తవ గృహము అని అంటాం. అయితే అయితే మనం అదే విషయాన్ని హెబీ పత్రిక 3:3 చూసినట్లయితే, ప్రతి ఇల్లు ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. అంటే ఈ క్రైస్తవ గృహానికి అధిపతిగా దేవుడు ఉండాలన్నమాట. అంటే అటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఆ గృహంలో ఉంటే ఆ పిల్లల పట్ల ఆమె యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుందో మనము ఈ సమయంలో తెలుసుకుందాం. అంతేకాకుండా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండేది కూడా వ్యర్థమే అని చెప్పి కీర్తనల గ్రంథం 127 మరి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంటే ఆ కుటుంబానికి దేవుడు అధిపతిగా ఉండాలి. ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థనతోటి నిండి ఉండాలి. అలాగే ఆ బిడ్డలందరూ కూడా తల్లి యొక్క ఉపదేశాలని వినేవారుగా, పాటించేవారుగా ఉండాలన్నమాట. మొట్టమొదట క్రైస్తవ గృహం వచ్చేసి మరి మనకు ఆదికాండంలో చూసినట్లయితే మనము ఆదాము, అవ్వ, కయ్యను, హేబెలు మొట్టమొదట ఒక గృహంగా వాళ్ళు ఉన్నారనమాట. ఆ తర్వాత మనం చూసినట్టు మన ఈ యొక్క క్రైస్తవ స్త్రీ యొక్క లక్షణాలని మరి కొన్ని భాగాలుగా చేసి మనం ఈ సమయంలో మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, పిల్లల దేవుడిచ్చు బహుమానం అని గ్రహించాలి. అంటే ఎవరికైనా బిడ్డలు కలిగారంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం అని చెప్పి ఆ యొక్క స్త్రీలు గ్రహించాలి. అటువంటి స్త్రీలని ఈ సమయంలో కొందరిని మనము జ్ఞాపకం చేసుకుందాం. హవ్వ మరి ఆదికాండం 4 ఆదామ తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. అంటే అక్కడ ఆవిడ దేవుని స్తుతిస్తుంది. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, అది దేవుడిచ్చినటువంటి బహుమానమని ఆ తల్లి అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అలాగే మనము శారాను కనుక చూసినట్లయితే ఆవిడకి చాలా కాలం వరకు కూడా బిడ్డలు లేనట్టుగా మనము చూస్తున్నాం. 25 సంవత్సరాలు ఆవిడ బిడ్డల కోసం ఎదురు చూస్తుంది. ఆ 20 దేవుడు మరి వారికి బిడ్డలను అనుగ్రహించినప్పుడు అప్పుడు శారా అంటుంది ఆదికాండం 21:6, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. అంటే ఆ వయసులో ఆవిడకి బిడ్డలు పుట్టినప్పుడు ఆవిడకే మరి నవ్వు వస్తుందన్నమాట. అంటే ఈ వయసులో ఈవిడ పిల్లల్ని కందా అని చెప్పి మరి అనుకుంటారని చెప్పి, అంతేకాకుండా వినువారెల్లో కూడా ఆహా ఈ సమయంలో ఈ వయసులో శారా బిడ్డలు కందా అని చెప్పి వారు నవ్వుకుంటారని ఆ శారా అక్కడ మరి దేవుణ్ణి స్తుతిస్తుంది. అలాగే లేయా, రాహేల్ను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. అలాగే లెమూయేలు తల్లిని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే వారు కూడా బిడ్డలు లేనప్పుడు దేవుని నుండి మరి బిడ్డలను పొంది వారు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగే రాహేల్ని చూసినట్లయితే మరి ఎంతో కాలం వరకు తనకు బిడ్డలు లేనప్పుడు ఆవిడ మరి యెహోవా దయ వలన మరి ఒక కుమారుని కని ఏమంటుందంటే రాహేలు, అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని నా నింద తొలగించుకొని అనుకునేను. ఇది ఆదికాండము 30:23 వ్రాయబడింది. అలాగే 30:24 మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టదును అని ఆవిడ అనుకుందనమాట. అంటే మరి ఎంతో కాలంగా బిడ్డలు లేనప్పుడు మరి భర్తను కూడా మరి భర్త మీద కూడా సనిగినటువంటి ఏమంటుందంటే యెహోవా దయ వలన. మరి అంటే ఎవరికైనా బిడ్డలు కలిగారంటే అది యెహోవా దేవుని దయ లేకుండా ఎవరు కూడా మరి గర్భము ధరించలేరు. దేవుని యొక్క కృప వలన మాత్రమే మరి బిడ్డల్ని కంటారు అని మనము మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే లెమూయేలు తల్లి కూడా మరి ఎన్నో మొక్కి మరి సమూయేలుని సొలొమోనుని కన్నట్లుగా మనము
చూస్తున్నాం. అలాగే హన్నా మనందరికీ తెలిసినటువంటిది. మరి ఆవిడ ఎంతో బాధపడింది. మరి అక్కడ తన యొక్క తన భర్తకి రెండవ భార్య ఆవిడ పిల్లలు లేరని ఎంతో హింసించినప్పుడు దేవుని సన్నిధిలో ఆవిడ మొక్కి, దేవా నీవు గనుక నాకు కుమారుని ఇచ్చినట్లయితే అతను నీకే సమర్పించుకుంటానని ఆవిడ ప్రార్థించి మరి బిడ్డలను కన్నప్పుడు హన్నా పలుకుతుంది కదా. మొదటి సమయాలు 1:27 వచనములో హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని ఎన్నో మొక్కులు, ఎన్నో ప్రార్థన చేసి, ఎన్నో కన్నీటి ప్రార్థన చేసి మరి ఆ తల్లి సమూయేలును కని ఆవిడ దేవునికి సమర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే యేసు తల్లి మరియా ఆవిడ కూడా మరి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడు మరి ఆవిడ పలికిన పలుకులు చాలా మరి మరి మన గొప్పగా ఉంటాయి అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆవిడ కుమారుని కన్న తర్వాత సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు కలుగజేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారని దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి అని ఆయన నామాన్ని బట్టి మరి ఆవిడ స్తుతిస్తున్నట్లుగా మరి యేసు తల్లి మరి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నామట. అంటే ఈ రీతిగా మరి దేవుని దయ వలన మరి పిల్లలను కన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బహుమానము అని మరి వాళ్ళు అక్కడ ఆ విషయంలో తెలియజేస్తున్నారు అనమాట. అదే విషయాన్ని మరి కీర్తనల గ్రంథం 113:9 చూసినట్లయితే ఆయన సంతులేని దానిని ఎల్లాళ్ళుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. ఇది మరి గొడ్రాలని పేరు పొందినటువంటి స్త్రీలకి మరి నేను సంతులేని దానికి ఇలా చేస్తాను అని చెప్పి దేవుడు మరి అంతేకాకుండా కుమారుల సంతోషం గల తల్లిగాను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నమాట. అంటే దేవుడు మరి ఎవరైనా మరి గొడ్రాలుగా ఉన్నారంటే అటువంటి వాళ్ళ నిందను తొలగించేవారిగా దేవుడు ఇక్కడ ఉన్నారని చెప్పి మరి యొక్క దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా 127:3లో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఎవరైనా బిడ్డలు కన్నారంటే అది దేవుడిచ్చినటువంటి మరి స్వాస్థ్యం అంటే ఆస్తి, అంటే హక్కు, అంటే మనకి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యంగా వారిని చూసుకోవాలి. అలాగే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, బహుమానంగా మనకి దేవుడు బిడ్డలు ఇస్తున్నారు. కాబట్టి మనం ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనకి దేవుడు అనుగ్రహించిన బహుమానమని మరి గ్రహించి వాళ్ళని దేవుని కోసం మరి పెంచాలన్నమాట. దేవుణ్ణి మరి స్తుతించే వారంగా మనము ఉండాలి. అలాగే కీర్తన గ్రంథం 144:12 చూసినట్లయితే మా కుమారులు యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకు చెక్కిన మొక్కల వలె ఉన్నారు. ఇక్కడ చూడండి, కుమార్తెలను కూడా మరి ఏ విధంగా దేవుడు మరి చెప్తున్నారో చూడండి. యవన కాలం మంది ఎదిగిన మొక్కలు అంటే ఎంత మరి బలంగా ఉంటాయో మరి అలాగే కుమార్తెలు కూడా నగరకు చెక్కినటువంటి మరి మూలకంబముల వలె ఉన్నారు అని అంటున్నారు. ఈ సమయంలో మనం ఎస్తేర్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని మరి తన జనాంగాన్ని తన ప్రజలను రక్షించుకోవటానికి ఆవిడ 3 దినముల ప్రార్థన చేసి మరి రాజు యొక్క అనుగ్రహం పొంది తన యొక్క ప్రజలని రక్షిస్తున్నట్లుగా చూస్తున్నామట. కాబట్టి పిల్లల దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం అని చెప్పి మనము గ్రహించే వారంగా ఉండాలి. రెండవదిగా మంచి క్రైస్తవ తల్లి తన బిడ్డలను ప్రేమించును. చూడండి, మంచి క్రైస్తవ తల్లి తన బిడ్డల్ని ప్రేమిస్తుంది. చూడండి, ఎందుకు ప్రేమించదండి? గర్భంలో బిడ్డ పడ్డప్పటి నుంచి కూడా ఆ తల్లి ఎంతో ఆనందం పొందుతుంది. మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ గర్భంలో బిడ్డ కదిలినప్పుడు ఆ తల్లి ఎంతో పరవశించిపోతుంది. 9 నెలలు ఎంతో జాగ్రత్తగా కనిన తర్వాత ఆ బిడ్డల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. అంటే సాధారణంగా మనుషులు ఈ లోకంలో కలిసినప్పుడు మరి పలానా సమయంలో మరి
కలిశారు అని అనుకోవచ్చు. కానీ బిడ్డ అయితే పరిచయం ఇప్పుడు 9 నెలలకు ముందే బిడ్డను చూడక ముందే ఆ యొక్క తల్లి ఆ బిడ్డల్ని మరి తెలుసుకుంటుంది. ఆ బిడ్డల్ని ఆ యొక్క మరి ఆ కదలికల నుంచి కూడా ఆ బిడ్డ మీద ప్రేమ పెంచుకుంటుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా తన బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటుందన్నమాట. అందుకే మరి తీతు పత్రిక రెండవ అధ్యాయము మరి 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే మరి అక్కడ ఏముందంటే యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారిన ఎండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయు వారిన ఎండవలనని మరి ఇక్కడ పౌలు గారు తీతు పత్రికలో మనకి తెలియచేస్తున్నారన్నమాట. అంటే భర్తల్ని ప్రేమించాలి, శిశువుల్ని ప్రేమించాలి అని బైబిల్ వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మరి అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఈ విధంగా మరి స్త్రీ యెషయా గ్రంథం 49:15 ఏం తెలియజేస్తుందంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను మరువను అంటున్నారు. అంటే వారైనా మర్చుదురు కానీ నిన్ను మర్చను. అంటే సహజంగా ప్రతి తల్లి కూడా తన బిడ్డల్ని ప్రేమిస్తుంది, లాలిస్తుంది, మరి బుజ్జగిస్తుంది. కానీ కొన్ని సమయాల్లో కొంతమంది తల్లులు ఈ సమయంలో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మరి బిడ్డలను కన్నా తర్వాత వాళ్ళని చెత్తబుట్టలో మరి హాస్పిటల్లో మరి పడేసే వారిగా ఉంటున్నారు. ఎందుకంటే వారి పరిస్థితుల ప్రభావం వలన ఆ విధంగా వాళ్ళు పడేసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారైనా మర్చదు కానీ నేను నిన్ను మరువను అని చెప్పి మరి గొప్ప మరి తల్లి యొక్క మనసు కలిగినటువంటి దేవునికి తల్లి మనసు ఉంది కాబట్టి ఆయన చెప్తున్నారు ఎవరైనా మర్చుదురు కానీ నేను మిమ్మల్ని మరవనని చెప్పి ఇక్కడ మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అంత గొప్ప దేవుడు మనకి ఉన్నారనమాట. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డల్ని ప్రేమించేవానుగానే ఉండాలన్నమాట. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా మరి బిడ్డల్ని ప్రేమించాలి, లాలించాలి, బుజ్జగించాలి. అన్ని విషయాల్లో కూడా బిడ్డలకి మరి ఆ తల్లి ఖచ్చితంగా మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ బిడ్డల్ని పెంచి దేవునికి మహిమకరంగా ఉంచుతుంది అనమాట. అలాగే పిల్లలకు ఉపదేశము చేయాలి. ఉపదేశం చేయాలంటే వారు మంచి బాటలు నడవటానికి మరి చక్కగా పెరగటానికి మరి దేవునికి ఇష్టలేని బిడ్డలుగా పెరగటానికి తల్లి ఉపదేశం చేయాలన్నమాట. వాళ్ళకి మంచేదో చెడేదో ఆ తల్లి తెలియచెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతోటి ఆ తల్లి పెంచేదానిగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ సామెతల గ్రంథం 31:26-27 వచనాల్లో జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశమును ఆమె ఉపదేశించును. బిడ్డలకి ఆ తల్లి అంట జ్ఞానం కలిగి తన నోరు తెరిచి కృపగల ఉపదేశమును ఆ బిడ్డలకి బోధిస్తుందంట. అంటే ఒక క్రైస్తవ స్త్రీ తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి మరి చిన్నప్పటి నుంచే దేవుని గురించి దేవుని భయభక్తులు పెంచి దేవుని జ్ఞానంలో వాళ్ళు ఎదిగేలాగా మరి ఆమె మరి చేస్తుందనమాట. అంతేకాకుండా ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూడండి ఆ బిడ్డలు ఎలాగున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ తల్లి గమనించేదిగా ఉంటుంది. లేకపోతే పిల్లలు మరి ఈ రోజుల్లో బిడ్డలు ఎలాగే ఉన్నారు, సరైన రీతిలో పెరుగుతున్నారా? కొంతమంది పిల్లలైతే మరి తల్లిదండ్రులకి అవమానం తెచ్చేకరంగా పెరుగుతున్నారు. కానీ ఈ తల్లి ఇక్కడ జ్ఞానం కలిగిన తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డల నడకల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితోటి స్నేహం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగున్నారు, కాలేజీలకి వెళ్ళినప్పుడు ఉన్నారు, మరి పక్కింటి వారితో మరి మాట్లాడుతున్నప్పుడు ఎలాగున్నారు, వాళ్ళ బిహేవియర్ని ప్రతి ఒక్క నిమిషం కూడా జాగ్రత్తగా గమనిస్తూ మంచి ఉపదేశం చేసి బిడ్డలని సరైన రీతిలో నడిపిస్తుంది. అలాగే దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి నడిపించే విషయంలోనూ ఇంట్లో కుటుంబ ఆరాధనలో కూడా బిడ్డలతో పాటు ఉండి ఆ బిడ్డలకి మంచి ఉపదేశాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే
మరి ఇక్కడ చూసినట్లయితే సమూయేలు మరి సమూయేలు తల్లి కూడా సామెతల గ్రంథం 31లో మరి మంచి ఉపదేశం, చక్కని ఉపదేశం మరి సమూయేలుకి సొలొమోనుకి ఆ తల్లి ఇక్కడ తెలియచేస్తుందన్నమాట. మరి ఏ విధంగా పరిపాలించాలి, రాజుగా నువ్వు ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని మరి మనం చూసినట్లయితే సామెతలు 31వ అధ్యాయము 1-9 వచనాలు తర్వాత మీరు జాగ్రత్తగా చదువుతుంటే ఆ తల్లి ఏ విధంగా తన బిడ్డకు ఉపదేశం చేసిందో మరి చూసి మనము మరి ఆ రీతిగా మన బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలన్నమాట. రాజు అయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డకి ఉపదేశిస్తుందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మరి ఆ రాజు జ్ఞానం కలిగి ఎదగటానికి ఆ తల్లి ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే సామెతలు 1:8లో చూసినట్లయితే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము. కాబట్టి ఆ తల్లి ఉపదేశించినప్పుడు బిడ్డలు ఆ తల్లి చెప్పినటువంటి మాటలు వినేవారుగా ఉండాలి. వాళ్ళు ఆ మరి తండ్రి యొక్క ఆజ్ఞల్ని అంటే మరి తండ్రి ఏం చెప్తారో ఆ విషయాల మీద పిల్లలు జాగ్రత్తగా ఉండి ఆ మాటలను ఆలకించి ఆ రీతిగా నడుచుకునే వారిగా తల్లి పెంచాలి. మరి ఇంటికి వచ్చినప్పుడు మరి మంచి పలకరించే విషయంలో కానీ, ఇంటికి వచ్చిన వారిని మరి చూసే విషయంలో కానీ మరి వాళ్ళు మంచిగా బిడ్డలు ఎదిగేవారుగా వాళ్ళు అక్కడ ఉండాలన్నమాట. తండ్రి ఆజ్ఞల్ని గైకొనే వారిగా కూడా ఉండాలి. 4వదిగా చూసినట్లయితే క్రైస్తవ తల్లి పిల్లలకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవ తల్లి బిడ్డలకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. తల్లి ఏం చేస్తే ఆ బిడ్డలు కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుంటారు. తల్లిని అలాగే తండ్రిని చూసి బిడ్డలు నేర్చుకుంటారు అనమాట. వాళ్ళు ఫాలోవర్స్. అదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 16:44లో చూసినట్లయితే, సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎటుదో బిడ్డయు అటుదే అని నిన్ను గూర్చి అందరు. అంటే తల్లి ఎక్కువగా ఇంట్లో ఉంటుంది, బిడ్డలతో పాటు ఎక్కువ సమయాన్ని గడుపుతుంది అనమాట. బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళి వచ్చిన దగ్గర కూడా ఆ తల్లి వాళ్ళని కూర్చోబెట్టి మరి వాళ్ళకి మరి చెప్పే విషయాలు కూడా ప్రతి ఒక్క విషయం ఎక్కువ సమయం తల్లి బిడ్డలతో ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డలు ఆ తల్లిని అనుకరించేవారుగా ఉంటారు. ఆ తల్లి ఏం చేస్తుంది, ఉదయాన్నే లేచిన వెంటనే మరి ఆ తల్లి ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నట్లయితే ఆ బిడ్డలు కూడా ఈ విధంగా మేము ప్రార్థన చేయాలి అని ఆ బిడ్డల తల్లిని అనుకరించేవారుగా ఉంటారు. ఆ తల్లి బైబిల్ తీసుకొని తన బిడ్డలకి జ్ఞానాన్ని ఉపదేశించినట్లయితే ఆ బిడ్డలు కూడా దేవుని వాక్యాన్ని చదవటానికి చిన్నప్పటి నుంచే అలవాటు పడతారనమాట. అలాగే ఇంట్లో గృహారాధన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఆ రీతిగా బిడ్డల్ని ఆ తల్లి మరి మాదిరికరంగా ఉండాలన్నమాట. అలాగే మరి సండే స్కూల్కి నడిపించే విషయాల్లో బిడ్డల్ని మరి మరి మాదిరికరంగా ఉండాలంటే అన్ని విషయాల్లో ఉండాలన్నమాట. ఏది మరి అతిథుల్ని మరి ఆహ్వానించే విషయంలో కానీ, తన నడవడి విషయంలో కానీ, అలాగే మర్యాద మరి మంచి లక్షణాల విషయంలో కానీ ఆ తల్లి బిడ్డలకి మాదిరికరంగా ఉండాలన్నమాట. అతిథులను ఆహ్వానించే విషయంలో కూడా ఆ తల్లిని చూసి బిడ్డలు నేర్చుకుంటారు. ఇంటికి వచ్చి వారిని గౌరవించే విషయంలో కూడా ఈరోజు చాలా మంది కూడా మరి ఎవరైనా వచ్చినప్పుడు మరి వాళ్ళని చూసి మరి గౌరవంగా పలకరించడం కానీ ఏమి ఉండదు. చూసి హలో అని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ వచ్చిన వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకోవటం, మరి వాళ్ళతో మంచిగా మాట్లాడటం, మరి ప్రేమగా చూడటం అనేటటువంటిది ఆ తల్లి చిన్నప్పటి నుంచే మరి ఆ బిడ్డలకి మాదిరికరంగా ఉండాలి. అలాగే మరి చూసినట్లయితే క్రైస్తవ తల్లి పిల్లలను గద్దించాలి, శిక్షించాలి. ఈ విధంగా మాదిరికరంగా ఉండటం మరి చేయటమే కాకుండా ఆ బిడ్డ మరి పిల్లలను అన్ని చేసే పనులన్నిట్లో గద్దించేదిగా, శిక్షించేదిగా ఉండాలి. ఎందుకంటే బిడ్డలను సరైన మార్గంలో నడిపించి చెడు మార్గంలో నడిచినప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా ఆ బిడ్డల్ని మరి గద్దించాలి, శిక్షించాలి. అలా కనుక మరి ఆ తల్లి చేయకపోతే ఆ బిడ్డల్ని ఆ తల్లి ప్రేమించట్లేదని అర్థం. అంతేకాకుండా ఆ బిడ్డల్ని మరి సరైన రీతిలో పెంచలేనటువంటి తల్లిగా అక్కడ ఆమె ఉంటుందన్నమాట. కాబట్టి బిడ్డల్ని మరి శిక్షించాలి, గద్దించాలి. అలాగే ఎందుకంటే సామెతల గ్రంథం 29:15 చూసినప్పుడు
బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను. అదుపు లేని బాలుడు ఆ తల్లికి అవమానము తెచ్చును. ఎవరైనా బిడ్డలు తప్పు చేసినప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా గద్దించాలి. మరి బెత్తమును గద్దింపున జ్ఞానం కలుగు చేస్తుంది నుంచి ఆ బిడ్డను సరైన మార్గంలో ఆ తల్లి నడిపించేదిగా ఉండాలి. అలాగ లేకపోయినట్లయితే అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడట. ఎందుకంటే తన ఇష్టానుసారంగా మరి తిరిగి మరి తల్లికి మరి అవిధేయుడిగా మరి తయారవుతాడు. మాట వెనకపోవటం అనేటటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తల్లి మీద చేయెత్తేటటువంటి కుమారులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డలను చిన్నప్పుడే గద్దించలేదని దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులని మరి అనాథ శరణాలయాలకి వదులుతున్నారంటే వారు దేవుని యొక్క భయభక్తులతోటి లేరని అర్థం అన్నమాట. కాబట్టి ఆ తల్లి తన బిడ్డల్ని చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో కూడా గద్దించాలి, మరి శిక్షించాలన్నమాట. సామెతల గ్రంథం 29:17 నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును. నీ కుమారుని శిక్షించినట్లయితే అతడు నిన్ను సంతోషపరుస్తాడు. అంటే చిన్నతనంలోనే మన బిడ్డలను ప్రతి విషయంలో కూడా మనం గమనించి మరి వాళ్ళని గనక మరి సరైన రీతిలో పెట్టినట్లయితే ఆ బిడ్డ అంట ఆ తల్లికి సంతోషాన్ని కలుగు చేస్తాడంట. అంతేకాకుండా ఆ తల్లి మనసుకి ఆనందం కలుగు చేస్తాడు. మరి ఆ బిడ్డ తల్లి యొక్క ఉపదేశాన్ని గ్రహించి చక్కగా చదువుకొని మంచిగా ఎదిగి మరి తల్లిదండ్రుల దయ్యందు దేవుని దయ్యందు ఎదిగి ఆ బిడ్డ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే దేవునికి ఎంతో మహింకరంగా మరి ఆ బిడ్డలో ఉంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవ తల్లి కూడా తన బిడ్డల్ని గద్దించాలి, శిక్షించాలి. లేదంటే ఆ బిడ్డలు ఎందుకో పనికిరాని వారేటిగా తల్లిదండ్రులకు అవమానం తెచ్చేటటువంటి వారిగా మరి ఆ బిడ్డలు ఉంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవ తల్లి కూడా తన బిడ్డలను గద్దించాలి, శిక్షించాలి. అలాగే చూసినట్లయితే ఆ క్రైస్తవ తల్లి తన పిల్లలను దేవుని మహిమ కొరకు దైవ భక్తిలో పెంచాలి. దేవుడిచ్చినటువంటి బిడ్డలో తనకు బహుమానం అని గ్రహించినటువంటి తల్లి ఆ బిడ్డల్ని మాదిరికరంగా ఉన్నటువంటి తల్లి ఆ బిడ్డల్ని మరి గద్దించి శిక్షించినటువంటి తల్లి, ప్రేమించినటువంటి తల్లి ఆ బిడ్డల్ని ఏం చేయాలంటే ఇంకా దేవుని మహిమ కొరకు దైవభక్తిలో పెంచాలి. బిడ్డల్ని మరి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డలు మరి దేవుని యొక్క మనసు కలిగి ఉంటారనమాట. ఆ పిసి బిడ్డలు ఏమీ తెలియదు, మరి వాళ్ళు దేవునితో సమానం. అలాంటి బిడ్డల్ని మన సరైన రీతిలో పెంచి తిరిగి దేవునికి సమర్పించినప్పుడు అంతే స్వచ్ఛతగా ఉండాలన్నమాట. అలాంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలని మనం ఈ సమయంలో మనము కొందరిని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యొక్కబెత్తని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె మోషే యొక్క తల్లి. ఆ మోషే పుట్టినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇశ్రాయేలు జనాంగాల్ని మరి అక్కడ బట్టి అక్కడ ఉన్నటువంటి రాజులు ఏం చేస్తున్నారంటే వారిని అంతటిని కూడా వారి ఎదుగుదలను చూసి సహించలేక 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా మరి చంపాలని రాజాజ్ఞ అయిన సమయంలో ఆ తల్లి తన కుమారుని 3 నెలలు జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత ఆ బిడ్డకు దాదిగా మరి అలాగే తన కుమారుని ఆ పాలిచ్చే సమయంలోనే మరి దేవుని యొక్క భయభక్తుల్ని మరి ఆ బిడ్డకి నడిపించి దేవునిలో నడిపించి చిన్నతనంలో దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ బిడ్డని ఇశ్రాయేల్ జనాంగానికి ఒక నాయకునిగా చేసింది. అలాగే హన్నా ఎన్నో మొక్కులు కొట్టి ఎన్నో ప్రార్థనా పూర్వకంగా హన్నా తన బిడ్డని కని ఏం చేసిందంటే దేవుడిచ్చిన బిడ్డని ఆ దేవునికి సమర్పించింది. ఆ బిడ్డ ఒక ప్రవక్తగా మారాడు. అలాగే మనం చూసినట్లయితే ఒక లెమూయేల్ తల్లి, లెమూయేల్ అంటే సొలొమోను యొక్క తల్లి బత్షెబ కూడా ఎంతో మరి ఆవిడ తన కుమారునికి ఎంతో మరి జ్ఞానాన్ని కలిగేటటువంటి ఉపదేశం చేసి మంచి జ్ఞానిగా ఆ బిడ్డను పెంచడం జరిగింది. తిమోతి తల్లి యూనికే,
మరి 2 తిమోతి 1:3 గనుక మనం చూసినట్లయితే తిమోతి చిన్నతనం నుండి దేవుని యొక్క భయభక్తులతో పెరిగి దేవుని యొక్క జ్ఞానాన్ని మరి జ్ఞానం కలిగిన బిడ్డగా మరి పెరిగి దేవునికి మంచి ఆ, ఆ, ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఆ బిడ్డ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ 2 తిమోతి 1:5 నీ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అయితే నీ యందు వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఈ విధంగా మరి తిమోతి పెరగటానికి కారణము చిన్నతనము నుండే తన తల్లి తన అవ్వ కారణం అనమాట. వాళ్ళు చిన్నతనం నుండే ఆ బిడ్డను దేవుని యొక్క భయభక్తులతో పెంచి పెద్ద చేసినందువలన ఆ బిడ్డ ఆ రీతిగా జ్ఞానం కలిగినటువంటి వానిగా దేవునికి మరి భయంకరంగా మరి ఉంటున్నారని చెప్పి ఈ సమయంలో మనకి తెలుస్తుందనమాట. సామెతల గ్రంథం 9:9 చూసినట్లయితే జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే ఏ జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారం. మరి ఆ విధంగా మరి తిమోతి యొక్క అవ్వ తల్లి పెంచడం వలన మరి వారు చిన్నప్పటి నుంచే జ్ఞానం కలిగి మరి దేవునికి మరి భయంకరంగా ఉన్నారు. కాబట్టి మరి జ్ఞానము కలిగి ఉండుట మరి దేవుని యొక్క కృప. అలాగే ప్రసంగిలో ఏముందంటే నీ బాల్యమున దినమునందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా బిడ్డల్ని మనం పెంచేటప్పుడు మరి సృష్టికర్తని నీ బాల్య దినములన్నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ దేవుని వాక్యం చెలుపుతుంది అనమాట. ఎందుకంటే మొక్కై వంగనిది మానై బొంగున. కాబట్టి మనం బిడ్డల్ని పెంచేటప్పుడు చిన్నతనంలోనే మరి దేవుని యందు భయభక్తులతోటి మనం పెంచినట్లయితే ఆ బిడ్డ మరి దేవునికి భయంకరంగా ఉంటారు. కాబట్టి మనం ఈ ఈ యొక్క విషయాల్లో ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ తల్లి మరి బిడ్డకి మరి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు మరి ఆ తల్లికి దేవుడు ఇచ్చిన బహుమానంగా కలిగించాలి. అలాగే ఆమె మరి ఆ బిడ్డల్ని ఉపదేశం చేసేదానిగా ఉండాలి, మరి ప్రేమించేదానిగా ఉండాలి, అలాగే మరి శిక్షించే విధంగా ఉండాలి తప్పు చేసినప్పుడు. అలాగే ఆ బిడ్డల్ని దేవుని కొరకు మహిమకరంగా ఉండే విధంగా ఆ బిడ్డల్ని పెంచాలన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ కూడా మరి ఆ విధంగా పెంచినట్లయితే ఆ బిడ్డలు దేవునికి మరి మనకి ఇచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి సంతోషంగా ఆ దేవుని సేవకే సమర్పించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రతి క్రైస్తవ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా బిడ్డలు కలిగినటువంటి తల్లి ఏం చేయాలంటే చిన్నతనం నుండి తన బిడ్డల్ని భయభక్తులతోటి పెంచాలంటే ముందు ఆ తల్లి మరి మనకి సామెతల గ్రంథం 31 మరి గుణవతి అని భార్య దొరకటి అరుదు అంటే ముత్యం కంటే అమూల్యమైనదని మరి అక్కడ తెలియచేస్తుంది. కాబట్టి మనకి ఆదర్శం ఏంటంటే సామెతల గ్రంథం 31 10వ వచనం నుండి చివరి వరకు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని పోషించుకుందో రక్షించుకుందో మరి ఏ విధంగా తన ఇంటిని నడిపించుకుందో మనం చూసి ఆమెను మనం మాదిరికరంగా తీసుకొని బిడ్డలను పెంచే విషయంలో కానీ కుటుంబాన్ని మరి సరైన మార్గంలో ఉంచుకునే రీతిలో కానీ మరి ఆ స్త్రీ ఎంతో జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని మరి ప్రేమించుకుంది. కాబట్టి ఆ విషయంలో ఆ యొక్క గుణవతి అయిన భార్యని మనం మాదిరికరంగా తీసుకొని ముందుకు నడిచినట్లయితే మనం కుటుంబము ఆశీర్వదించబడుతుంది, అది దేవుని గృహంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ ఇంట్లో దేవుడు నివసిస్తారు, ఆ ఇంట్లో సంతోషము సమాధానము ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని మీ మనసుల్లో జ్ఞాపకం ఉంచుకొని మరి ఆ విధంగా నడవాలని దేవుని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఒక క్రైస్తవ స్త్రీ యొక్క బాధ్యతలు లక్షణాల గురించి సమయంలో నా తండ్రి మేము నేర్చుకున్నాం నా తండ్రి. ఎంతో మంది నా తండ్రి ప్రభ ఇటువంటి లక్షణాలు లేకుండా తండ్రి ప్రభ
అవిధేయులైనటువంటి బిడ్డల్ని ఈ సమాజానికి అందిస్తున్నారు నా తండ్రి. అయితే క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ స్త్రీ తండ్రి ప్రభ తన బిడ్డలను సరైన రీతిలో పెంచినప్పుడు నా తండ్రి బిడ్డలు ఆ రీతిగా కాకుండా దేవునికి మహిమకరంగా ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క క్రైస్తవ గృహం కూడా నా తండ్రి దేవుని గృహంగా ఉండటానికి నా తండ్రి కృపను అనుగ్రహించండి. ఇదిగో నా తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి ఈ వాక్యము నాటబట్టడానికి నా తండ్రి తండ్రి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా నా తండ్రి శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి. వారి యొక్క అవసరాలు ఏమైందో కానీ నా తండ్రి ప్రతి ఒక్క అవసరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీర్చమని అడుగుతున్నాను నా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి మా యొక్క రాష్ట్రాన్ని గురించి నా తండ్రి మా యొక్క దేశాన్ని గురించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభా. ఎన్నో సమస్యలతో ఉండగా నా తండ్రి మా యొక్క శాంతి సమాధానాన్ని తండ్రి మా యొక్క దేశానికి అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభా నా తండ్రి వైరస్ వలన నా తండ్రి అనేక మంది బాధపడుచుండగా నా తండ్రి ఇదిగో నా తండ్రి వైరస్కు నా తండ్రి ప్రభా వ్యాక్సిన్ కనుక్కోవడానికి నా తండ్రి కృపను అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సకాలంలో నా తండ్రి ప్రభా వ్యాక్సిన్ అందడానికి నా తండ్రి కృపను అనుగ్రహించమని అనాథలను ప్రభ భేదలను జ్ఞాపకం చేసుకోమని దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రభ వృద్ధులను చిన్నపిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి ప్రభ మీరు నా తండ్రి ప్రభ తోడు నీడగా ఉండమని అలాగే నా తండ్రి బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభ. ఇదిగో నా తండ్రి మీ యొక్క బహుమానాన్ని నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క తల్లికి కూడా దయచేయమని నా తండ్రి సమయంలో అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి యవనస్తులు ఉన్నారు నా తండ్రి వారి వివాహాల కోసం ఎదురు చూస్తుండగా నా తండ్రి అటువంటి బిడ్డలకు నా తండ్రి ప్రభ సకాలంలో నా తండ్రి ప్రభ నా తండ్రి ప్రభ నా తండ్రి సరైనటువంటి తోడు నా తండ్రి ప్రభ వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను నా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. యుద్ధులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అనేకమైన రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రభ వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను నా తండ్రి. మీ చిత్తం అయితే నా తండ్రి మరి ఒకసారి మేము అందరూ కలుసుకునే పర్యంతం కూడా నా తండ్రి ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి సంరక్షించమని ఈ కొద్ది విన్నపలు మా ప్రభును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు.